ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో టెట్-డిఎస్సి పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులందరికీ నమస్కారం. నేను సైకాలజీ లక్ష్మీ గణేష్. ప్రస్తుతము టెట్-డిఎస్సి పరీక్షల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి అంశము ఎన్పిఈ 2020 నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 2020 జాతీయ విద్యా విధానము 2020. సో ఆ కారణంగానే ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు విడుదల చేసినటువంటి టెట్ సిలబస్లో ఈ అంశాన్ని కూడా చేర్చడం జరిగింది. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో టెట్-డిఎస్సి పరీక్షల్లో ఈ అంశము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి అంశం. భారతదేశంలో అమలు పరచబడుతున్నటువంటి విద్యా విధానం గురించి ఒక ఉపాధ్యాయుడికి ఖచ్చితమైన అవగాహన ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ అంశాన్ని మనకు సిలబస్లో పొందుపరచడం జరిగింది. సో ఈ అంశాన్ని గురించినటువంటి సమగ్రమైన, సంపూర్ణమైన, అర్థవంతమైన, పరిపూర్ణమైనటువంటి అవగాహనను మీకు కలుగజేస్తాను ఈ వీడియో పాఠ్యాంశం ద్వారా. పాఠ్యాంశంను పరిశీలించినట్లయితే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 2020 ఇక్కడ మీకు కొన్ని ప్రాథమిక ప్రశ్నలను సంధించడానికి అవకాశం ఉంటుంది. ఎన్పిఈ 2020 అన్నది భారతదేశంలో ఎన్నవ విద్యా విధానము అనే ప్రశ్న సంధిస్తాడు. మరి భారతదేశంలో మొట్టమొదటి విద్యా విధానం ఏమిటి అనే ప్రశ్న సంధిస్తాడు. మరి భారతదేశంలో మొట్టమొదటి విద్యా విధానము ఏ విద్యా కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఆవిర్భవించినది అని ప్రశ్న సంధించడానికి అవకాశం ఉంటుంది. మరియు ఎన్పిఈ 2020 వారు సూచించినటువంటి విద్యా స్వరూపము 5+3+3+4 ఇది ఎన్నవ విద్యా స్వరూపము అని ప్రశ్న సంధించడానికి అవకాశం ఉంటుంది. మరి భారతదేశ విద్యా చరిత్రలో మొట్టమొదటి విద్యా స్వరూపం ఏమిటి అని ప్రశ్న సంధించడానికి అవకాశం ఉంటుంది. మరి భారతదేశ విద్యా చరిత్రలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానము ఏ విద్యా స్వరూపాన్ని సూచించినది అనేటువంటి ప్రశ్నలు సంధించడానికి అవకాశం ఉంటుంది. మరియు ఎన్పిఈ 2020 వారు సూచించిన విద్యా స్వరూపము ఏ విద్యా స్వరూపం స్థానంలో ఆవిర్భవించినది అనేటువంటి ప్రశ్నలను సంధించడానికి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చేసేటువంటి సామర్థ్యాన్ని మరియు ఎన్పిఈ 2020 గురించి సమగ్రమైన అవగాహన మీకు కలగజేస్తాను, జాగ్రత్తగా పరిశీలించండి. భారతదేశానికి స్వతంత్రం అనేది సిద్ధించిన తర్వాత భారతదేశానికి ఒక రాజ్యాంగంను రూపొందించుకొని ఆ రాజ్యాంగం ప్రకారం పాలనను కొనసాగించుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా 1950 సంవత్సరము మరి భారత రాజ్యాంగంను రూపొందించినటువంటి రాజ్యాంగవేత్తలు భారతదేశంలో నిరక్షరాస్యతను నిర్మూలించవలెనైనా, భారతదేశంలో నిరుద్యోగము, పేదరికము, నిరశ్రాయతలను తగ్గించాలి అయినా, భారతదేశంలో శాంతిని, సమానత్వమును, సామ్యవాదమును స్థాపించాలి అన్న, భారతదేశంలో ప్రజాస్వామ్యము పరిరక్షించబడవలెనైనా, భారతీయులందరూ విద్యావంతులు కావాలి అని భావించి భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి రాజ్యాంగవేత్తలు భారత రాజ్యాంగంలోని 4వ భాగమైనటువంటి ఆదేశిక సూత్రాల్లోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే నాగల పరిభాషలో ఈ ఆదేశిక సూత్రాల్లోని 45వ నిబంధనలు భారతదేశంలో ఉన్నటువంటి 6 నుండి 14 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి బాలబాలికలు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందే హక్కును కలిగి ఉన్నారు అనే అంశాన్ని చేర్చడం జరిగింది. ఏ భాగము? 4వ భాగం. దేని గురించి తెలియజేస్తుంది? ఆదేశిక సూత్రాలు. ఎన్నవ నిబంధన? 45వ నిబంధన. ఏమని తెలియజేస్తుంది? వీరు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందే హక్కును కలిగి ఉన్నారని తెలియజేస్తుంది. మరి భారతదేశంలో ఈ ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ అనున్నది లేని కారణంగా ఈ అంశము సంపూర్ణంగా అమలుకు నోచుకోలేకపోయినది. తర్వాత మన భారతదేశ విద్యా చరిత్రలో మాధ్యమిక విద్య అభివృద్ధి కోసం, సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క అభివృద్ధి కోసము 1952 సంవత్సరంలో 1952-53 సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్, మాధ్యమిక విద్యా కమిషన్, సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ఈ కమిషన్ నియమించడం జరిగింది. ఈ కమిషన్ కు చైర్పర్సన్ గా డాక్టర్ లక్ష్మణస్వామి మోధాలియర్ను నియమించారు. 1952-53 సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ లేదా మాధ్యమిక విద్యా కమిషన్ లేదా మోధాలియర్ కమిషన్. ఈ కమిషన్ వారు భారతదేశ విద్యా చరిత్రలో మొట్టమొదటి విద్యా స్వరూపాన్ని సూచించడం జరిగింది. భారతదేశ విద్యా చరిత్రలో మొట్టమొదటి విద్యా స్వరూపము 5+3+4+3
3. ఇది భారతదేశ విద్యా చరిత్రలో మొట్టమొదటి విద్యా స్వరూపం. ఈ విద్యా స్వరూపాన్ని సూచించినటువంటి విద్యా కమిషన్ 1950-53 సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్. మరి NBE 2020 వారి యొక్క విద్యా స్వరూపము 5+3+3+4. ఇక్కడ అభ్యర్థులు మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి అంశం ఏంటి అంటే ఈ విద్యా స్వరూపం ద్వారా మీరు పురోగమన తిరోగమన అనేటువంటి అవరోధాలకు గురి కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలను చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇది భారతదేశ విద్యా చరిత్రలో మొట్టమొదటి విద్యా స్వరూపము. ఈ విద్యా స్వరూపమును సూచించినటువంటి విద్యా కమిషన్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్. మరి ఈ విద్యా స్వరూపం యొక్క వివరణను మనం పరిశీలించినట్లయితే మొదటగా 5 అన్నారు, అనగా 5 సంవత్సరాలు, 1 నుండి 5 తరగతులు. దీనిని ప్రైమరీ లెవెల్ అంటాం, ప్రాథమిక స్థాయి. 4 స్థాయిలు ఉన్నవి, అందులో మొదటగా ప్రాథమిక స్థాయి. 3 సంవత్సరాలు అన్నారు, 6, 7, 8 తరగతులు. దీన్ని మిడిల్ సెకండరీ లెవెల్ గా పేర్కొన్నారు, అనగా మధ్య మాధ్యమిక స్థాయి. తర్వాత 4 సంవత్సరాలు 9, 10, +1, +2 తరగతులు. దీన్ని హయ్యర్ సెకండరీ లెవెల్ గా పేర్కొన్నారు, మాధ్యమికోన్నత స్థాయి. చివరిగా 3 సంవత్సరాలు 13, 14, 15 తరగతులు. దీన్ని హయ్యర్ లెవెల్ గా పేర్కొన్నారు, ఉన్నత స్థాయిగా పేర్కొనడం జరిగింది, ఉన్నత స్థాయి. సో ఇది భారతదేశ విద్యా చరిత్రలో మొట్టమొదటి విద్యా స్వరూపం. 5+3+4+3. సో ఆ స్థాయిలో అనేది ఈ విధంగా కలవు: ప్రైమరీ లెవెల్, మిడిల్ సెకండరీ లెవెల్, హయ్యర్ సెకండరీ లెవెల్, హయ్యర్ లెవెల్. సో ఇక్కడ విద్యా కమిషన్ పేరు సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్. వీరు సెకండరీ ఎడ్యుకేషన్ మాధ్యమిక విద్య అన్నది 7 సంవత్సరాలుగా ఉండాలి అన్నారు. సెకండరీ ఎడ్యుకేషన్ 7 సంవత్సరాలుగా ఉండాలి. ఇక్కడ 3 years మిడిల్ సెకండరీ లెవెల్, ఇక్కడ 4 years హయ్యర్ సెకండరీ లెవెల్. సో ఈ విధంగా 3+4 దట్ ఈస్ ఈక్వల్ 7 years. అంటే సెకండరీ ఎడ్యుకేషన్ 7 years గా ఉండాలి, అది 2 భాగాలుగా ఉండాలి. అందుకే 3+4 అని 2 భాగాలుగా చేయడం జరిగింది. ఇది సెకండరీ విద్యా కమిషన్ మొట్టమొదటి విద్యా స్వరూపం. తర్వాత భారతదేశ విద్యా చరిత్రలో భారతదేశానికి ఒక విద్యా విధానంను రూపొందించడం కోసము 1964 సంవత్సరంలో భారతదేశానికి ఒక విద్యా విధానంను రూపొందించడం కోసం 1964 సంవత్సరంలో భారత విద్యా కమిషన్ నియమించడం జరిగింది. ఇదే 1964-66 భారతీయ విద్యా కమిషన్ లేదా జాతీయ విద్యా కమిషన్. ఈ విద్యా కమిషన్ కు చైర్పర్సన్ గా డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారీని నియమించడం జరిగింది. మీరు 66 సంవత్సరంలో వారి నివేదికను, వారి సిఫార్సులను సమర్పించడం జరిగింది. సో వీరి యొక్క నివేదికకు నేషనల్ ఎడ్యుకేషన్ నేషనల్ డెవలప్మెంట్ అనే పేరును పెట్టడం జరిగింది. నేషనల్ ఎడ్యుకేషన్ నేషనల్ డెవలప్మెంట్, జాతీయ విద్య జాతీయ అభివృద్ధి, లేదా జాతీయ విద్య జాతీయ వికాసము. అంటే జాతీయ విద్య జాతీయ అభివృద్ధికి దోహదపడాలి, జాతీయ విద్య జాతీయ అభివృద్ధి లేదా వికాసం అన్నది వీరి నివేదిక యొక్క పేరు. కొఠారీ కమిషన్ నివేదిక పేరు నేషనల్ ఎడ్యుకేషన్ నేషనల్ డెవలప్మెంట్. కొఠారీ కమిషన్ నివేదికలోని మొదటి వాక్యము భారతదేశ భవిష్యత్తు తరగతి గదులలో రూపుదిద్దుకుంటుంది. ద డెస్టినీ ఆఫ్ ది నేషన్ ఈస్ బీయింగ్ షేప్డ్ ఇన్ ఏ క్లాస్ రూమ్ అనేటువంటి వాక్యంతో ఈ నివేదిక ప్రారంభం కావడం జరుగుతుంది. కొఠారీ కమిషన్ వారు సూచించినటువంటి విద్యా స్వరూపము 10+2+3 అనే విద్యా స్వరూపం. ఇది స్వతంత్ర భారతదేశ విద్యా చరిత్రలో 2వ విద్యా స్వరూపము. 10+2+3 అనగా ఇక్కడ 10 సంవత్సరాల పాఠశాల విద్య, 1 నుండి 10 తరగతుల పాఠశాల విద్య. తర్వాత 2 సంవత్సరాలు అన్నారు, అనగా +1 +2 ఇంటర్మీడియట్ విద్య. 3 years 13, 14, 15. ఇది యూనివర్సిటీ ఎడ్యుకేషన్ విశ్వవిద్యాలయాల విద్య. దీన్నే స్నాతక విద్య అంటాం, స్నాతక విద్య. సో ఇది కొఠారీ కమిషన్ వారు సూచించినటువంటి విద్యా స్వరూపం 10+2+3.
భారతదేశంలో కొఠారి కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా భారతదేశ విద్యా చరిత్రలో మొట్టమొదటి విద్యా విధానాన్ని రూపొందించుకోవడం జరిగింది. సో భారతదేశ విద్యా చరిత్రలో మొట్టమొదటి విద్యా విధానమే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1968. 1968 జాతీయ విద్యా విధానం అన్నది భారతదేశ విద్యా చరిత్రలో మొట్టమొదటి విద్యా విధానము, మొట్టమొదటి ఎడ్యుకేషన్ పాలసీ 1968. సో ఈ ఎన్పి 1968 ఏ విద్యా కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా రూపొందించబడింది అంటే కొఠారి కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా. ఈ విద్యా కమిషన్ ఈ విద్యా విధానం వారు సూచించినటువంటి విద్యా స్వరూపము 10+2+3. అంటే మొట్టమొదటి విద్యా విధానం సూచించినటువంటి విద్యా స్వరూపం 10+2+3. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని లాజికల్గా ఆలోచన ద్వారా తెలుసుకోవచ్చు. అంటే భారతదేశంలో ఇంటర్ బోర్డులు అనేవి ఎప్పుడు ఏర్పాటు చేయబడినవి అనేటువంటి ప్రశ్న మీకు ఎక్కడైనా తారసపడినట్లయితే ఎన్పి 1968 అమలులోనికి వచ్చిన తర్వాతనే ఈ ఇంటర్ బోర్డులు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. ఎన్పి 2020 ద్వారా ఇంటర్ బోర్డులు రద్దు కాబోతున్నాం. ఎందుకు అనేది మనకు తర్వాత స్పష్టంగా అవగాహన అవుతుంది. క్లియర్? ఎస్, వెరీ గుడ్. ఇది మొట్టమొదటి విద్యా విధానము, ఆ విద్యా విధానం సూచించినటువంటి విద్యా స్వరూపం ఇది. తర్వాతి కాలంలో పరిశీలించినట్లయితే 1985 సంవత్సరంలో భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు భారతదేశంలో శాస్త్ర సాంకేతిక విద్య అభివృద్ధి చెందవలసినటువంటి ఆవశ్యకత ఉంది అని పేర్కొన్నారు. భారతదేశంలో అమలుపరచబడే విద్యా విధానము 21వ శతాబ్దపు కాలం నాటి సవాళ్లను ఎదుర్కొనే విధముగా ఉండాలి అని తెలియజేయడం జరిగింది. సో ఆ విధంగా ఈ విద్యా విధానము సరిపోదు, 21వ శతాబ్దపు కాలం నాటి సవాళ్లను ఎదుర్కొనే విధంగా ఒక నూతన విద్యా విధానం రూపొందించాలని సూచించడం జరిగింది. ఆ విధంగా రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచనలో నుండి మరో విద్యా విధానం పుట్టుకొని రావడం జరిగింది. ఆ విద్యా విధానమే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986. ఇది భారతదేశ విద్యా చరిత్రలో రెండవ విద్యా విధానం. ఈ ఎన్పి 1986 విద్యా విధానం యొక్క నివేదిక పేరు ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్. విద్యలో సవాళ్ళు, విధాన దృక్పథం. ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్ అనేది ఈ నివేదిక యొక్క పేరు. సో ఈ విధంగా ఎన్పి 1986 అనేటువంటి విద్యా విధానం ఆవిర్భవించింది. ఎన్పి 1986 విద్యా విధానం వారు సైతము 10+2+3 అనే విద్యా స్వరూపంనే సూచించడం జరిగినది. 1992 సంవత్సరంలో ఈ ఎన్పి 1986కు సవరణ చేయడం జరిగింది. ఎన్పి 1986కు చేసినటువంటి సవరణనే 1992 ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్గా పేర్కొంటాం. దీన్నే 1992 కార్యాచరణ పథకంగా పేర్కొంటాం. దీన్నే 1992 ఆచరణాత్మక కార్యక్రమంగా పేర్కొంటాం. ఆచరణాత్మక కార్యక్రమం అంటే ఎన్పి 1986 యొక్క సవరణ. ఈ పిఓఏ 1992 వారు సైతము 10+2+3 విద్యా స్వరూపంనే సూచించడం జరిగినది. సో ఈ విధంగా ఎన్పి 1986 విద్యా విధానమే నేటికి మన భారతదేశంలో అమలు పరచబడుతున్నది. మరి ఎన్పి 1986 అనేటువంటి విద్యా విధానం ద్వారా ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొనేటువంటి సమస్యలను కానీ సవాళ్ళను కానీ పరిష్కరించలేకపోతున్నాం. కాబట్టి భారతదేశానికి ఒక కొత్త విద్యా విధానం రూపొందించడం కోసం సంప్రదింపులను జరపవలసినదిగా 2015 సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకి అధిపతిగా ఉన్నటువంటి స్మృతి ఇరానీ గారు కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి అయినటువంటి టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించడం జరిగింది. ఆ కమిటీయే కమిటీ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో వీరు భారతదేశానికి నూతన విద్యా విధానంను రూపొందించుటకు సంప్రదింపులను జరిపి వారి యొక్క నివేదికను 2016 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఈ విధంగా 2016 సంవత్సరంలో
కమిటీ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వారు ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా ఎంహెచ్ఆర్డి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వారు డ్రాఫ్ట్ను రూపొందించడం జరిగింది. ఆ విధంగా డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించారు. నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదాను రూపొందించడం జరిగింది. ఎంహెచ్ఆర్డి వారు ఈ డ్రాఫ్ట్ను మై గౌట్ ఇన్నోవేషన్ పోర్టల్లో పొందుపరచడం జరిగింది. మై గౌట్ ఇన్నోవేషన్ పోర్టల్లో ఈ డ్రాఫ్ట్ను పొందుపరిచి భారతదేశంలో ఉన్నటువంటి మేధావుల నుండి, విద్యావంతుల నుండి, ఉపాధ్యాయుల నుండి సలహాలను, సూచనలను స్వీకరించడం జరిగింది. ఇలా స్వీకరించినటువంటి ఎంహెచ్ఆర్డి వారు 2017 సంవత్సరాల కాలంలో ఎంహెచ్ఆర్డి వారు రూపొందించినటువంటి ఈ డ్రాఫ్ట్ను మరియు ఈ పోర్టల్ ద్వారా విద్యావేత్తలు, మేధావులు ఇచ్చినటువంటి సలహాలను, సూచనలను పరిశీలించి భారతదేశానికి ఒక విద్యా విధానంను రూపొందించడం కోసం 2017 సంవత్సరంలో ఎంహెచ్ఆర్డి అధ్యక్షుడైనటువంటి ప్రకాష్ జవదేకర్ గారు ఇస్రో మాజీ చైర్మన్ అయినటువంటి కృష్ణస్వామి కస్తూరిరంగన్ అధ్యక్షతన కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటి కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యులను పరిశీలించినట్లయితే వసుధా కామత్, వీరు ముంబైలోని ఎస్ఎన్డిటి యూనివర్సిటీ యొక్క మాజీ వైస్ ఛాన్సలర్. తర్వాతి మెంబర్ మంజుల్ భార్గవ్, వీరు అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్. తర్వాతి మెంబర్ కేజే ఆల్ఫోన్స్, వీరు రిటైర్డ్ బ్యూరోక్రాట్. తర్వాత మెంబర్ రామ్ శంకర్ కురిల్, వీరు బాబాసాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆఫ్ సోషల్ సైన్సెస్ మాజీ వైస్ ఛాన్సలర్. తర్వాత మెంబర్ టివి కట్టామన్, వీరు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి అమర్కంటక్లో గల ఇందిరాగాంధీ గిరిజన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్. తర్వాత మెంబర్ కృష్ణమోహన్ త్రిపాఠి, వీరు ఉత్తరప్రదేశ్లోని రాష్ట్ర సెకండరీ విద్యా సంచాలకులుగా విధులను నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. తర్వాత మెంబర్ మజర్ ఆసిఫ్, వీరు గౌహతి యూనివర్సిటీ పర్షియన్ లాంగ్వేజెస్ ప్రొఫెసర్. తర్వాత మెంబర్ ఎంకే శ్రీధర్, వీరు సిఏబిఏ యొక్క మెంబర్. ఇంతమంది సభ్యులు మరియు కృష్ణస్వామి కస్తూరిరంగన్ అధ్యక్షతన 2017 సంవత్సరంలో కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటి కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీ వారు భారతదేశ విద్యలో 19 అంశాలలో తక్షణమే మార్పులు చేయవలసినదిగా వారి యొక్క నివేదికను కేంద్ర ప్రభుత్వానికి 2019 సంవత్సరం మే 31న ఎంహెచ్ఆర్డి యొక్క అధిపతి అయినటువంటి ఎంహెచ్ఆర్డి మంత్రి అయినటువంటి రమేష్ పోఖ్రియాల్కి వారి యొక్క నివేదికను సమర్పించడం జరిగింది. సో ఈ విధంగా సమర్పించబడినటువంటి ఈ నివేదిక అంటే నూతన జాతీయ విద్యా విధానం ఎన్పిఏ 2020 ఈ ఎన్పిఏ 2020ని కేంద్ర క్యాబినెట్ 2020 జూలై 29న ఆమోదించడం జరిగింది. సో జూలై 29న ఆమోదించబడినది కాబట్టి దీన్ని ఎన్పిఏ 2020 అనేటువంటి పేరుతో పిలుస్తున్నాము. ఈ 2020 ఎన్పిఏని రూపొందించడానికి 2015 నుంచి ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. 2019లో నివేదికను సమర్పించిన తర్వాత 2020లో అది ఆమోదించబడినది కేంద్ర క్యాబినెట్ ద్వారా. సో కాబట్టి దీన్ని ఎన్పిఏ 2020గా పేర్కొనడం జరుగుతుంది. సో ఇలా ఎన్పిఏ 2020 అన్నది ఆవిర్భవించడం జరిగింది. ఈ ఎన్పిఏ 2020 ఆధార పత్రంలో 4 భాగాలు 27 చాప్టర్స్ కలవు. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 2020 ఆవిర్భవించటకు గల కారణాలను పరిశీలించినట్లయితే భారతదేశము ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను, సమస్యలను పరిష్కరించడం అనేది విద్యపైనే ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి వేదికలపైన భారతదేశం ప్రాతినిధ్యం వహించడము, భారతదేశము నాయకత్వాన్ని వహించడం అనేది భారతీయులు అభ్యసించినటువంటి విద్యపైన ఆధారపడి ఉంటుంది. మరి అంతర్జాతీయ స్థాయి వేదికలలో భారతీయ ప్రాతినిధ్యాన్ని, భారతీయ నాయకత్వాన్ని పెంపొందించాలి అంటే భారతీయులు విద్యావంతులు కావాలి, భారతీయులు ఉన్నత విద్యావంతులు కావాలి. సో కాబట్టి భారతీయులకు ఉన్నత విద్యను అందించడం కోసము ఎన్పిఈ 2020ని రూపొందించుకోవడం జరిగింది.
2018 గణాంకాల ప్రకారం పరిశీలించినట్లయితే భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసించిన వారి యొక్క సంఖ్య 26%గా కలదు. మరి ఈ విద్యా విధానంలో అమలుపరచడం ద్వారా 2035 సంవత్సర కాలం నాటికి భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసించే వారి యొక్క సంఖ్యను 50% పెంపొందించాలి. ఇది ఒక కారణం. ఎన్పిఈ 2020 ఆవిర్భవించుటకు గల మరో కారణంను పరిశీలించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఆ దేశాల్లోని పాఠశాల స్థాయిలో పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడంతో పాటుగా ప్రయోగాలను కూడా చేయించడం జరుగుతుంది. మరి మన భారతదేశంలో మన భారతదేశ విద్యా వ్యవస్థలో ప్రయోగాల కొరత అనేది ఏర్పడింది. అంటే ప్రయోగాల నిర్వహణ అనేది కొరవడింది. అనగా మన పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు, పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి నియమాలు, పాఠ్యపుస్తకాల్లో ఉండేటువంటి సూత్రాలు మొదలైన వాటిని కంఠస్థం చేసి బట్టి విధానంలో నేర్చుకొని జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది, కానీ జ్ఞానాన్ని నిర్మించుకోవడం లేదు. సో కాబట్టి ఈ బట్టి విధానంను పూర్తిగా విద్యా వ్యవస్థ నుండి దూరం చేసి బట్టీని తొలగించి విద్యార్థులకు ప్రాయోగిక జ్ఞానాన్ని అందిస్తూ ప్రయోగాలను చేసే విధంగా వారిని ప్రేరేపిస్తూ ప్రోత్సహిస్తూ వారిలో జ్ఞానాన్ని నిర్మింపజేయడం కోసం ఈ విద్యా విధానంను రూపొందించుకోవడం జరిగింది. దీని ద్వారా అంతర్జాతీయ స్థాయి వేదికలపైన భారతీయ సమాజం నాయకత్వాన్ని వహించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా అంతర్జాతీయ స్థాయి వేదికల్లో భారతీయ నాయకత్వాన్ని పెంపొందించడం కోసము ఈ విద్యా విధానం ప్రకారము విద్యా స్వరూపంలో 4 స్థాయిలు అనేవి కలవు. అందులో మధ్యస్థ స్థాయి మిడిల్ స్టేజ్. ఈ మధ్యస్థ స్థాయిలో ఉన్నటువంటి తరగతులు 6, 7, 8 తరగతులు. సో అంతర్జాతీయ స్థాయి వేదికలపైన భారతీయ నాయకత్వాన్ని పెంపొందించడం కోసము భారతీయులు అన్ని రంగాల్లోనూ ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించే విధంగా ఈ మధ్యస్థ స్థాయి నుంచే ఈ విద్యా విధానంను అనుసరించి స్పెషలైజ్డ్ సబ్జెక్టులను పరిచయం చేయడం జరుగుతుంది. స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ను పరిచయం చేయడం జరుగుతుంది. అనగా ఈ మధ్యస్థ స్థాయిలో అనేక రకాల సబ్జెక్టులను పరిచయం చేస్తారు విద్యార్థులకు. విద్యార్థి తాను అభిరుచిని కలిగి ఉన్న, ఆసక్తిని కలిగి ఉన్న, నైపుణ్యాన్ని కలిగి ఉన్న, సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి సబ్జెక్టులను ఎన్నుకొని అధ్యయనం చేయుటకు అవకాశం ఉంటుంది మధ్యస్థ స్థాయిలో. ఇక్కడ మనము గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నాకు బయాలజీ విభాగంలో అభిరుచి అనేది ఉంది. బయాలజీ విభాగంలో అభిరుచి ఉంది కాబట్టి 10th క్లాస్ తర్వాత అంటే +1, +2 ఆ పై విద్యలో అంటే +1 నుండి పై విద్యలో నాకు బయాలజీ అంటే అభిరుచి ఉంది కాబట్టి నేను BIPCని ఎన్నుకొని అధ్యయనం చేస్తున్నాను. నాకు బయాలజీ అంటే మాత్రమే అభిరుచి, అంటే బాటనీ, జువాలజీ. మరి ఇక్కడ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనేటువంటి సబ్జెక్టులపైన నాకు అభిరుచి లేదు, ఆసక్తి లేదు. సో కాబట్టి ఇక్కడ నేను విద్యను కొనసాగించడం అనేది కష్టతరం అవుతుంది. బయాలజీని చదువుతున్నటువంటి నేను కొద్ది రోజుల తర్వాత నాకు పొలిటికల్ సైన్స్ అంటే అభిరుచి అనేది ఏర్పడింది. మరి పొలిటికల్ సైన్స్ను చదవాలి అనుకుంటున్నాను. బైపీసీ తీసుకున్నటువంటి నేను పొలిటికల్ సైన్స్ను అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుందా అంటే నేను నా ఆసక్తికి అనుగుణంగా చదువుకోవచ్చు, కానీ నాకు ఏ విధమైనటువంటి సర్టిఫికేట్ అనేది రాదు. ఈ పొలిటికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు నేను అర్హుడను కాను. విద్యార్థి వివిధ సబ్జెక్టులను నేర్చుకోవడానికి ఒక అవరోధం అనేది మన భారతదేశ విద్యా వ్యవస్థలో కలదు, విద్యా విధానంలో కలదు. ఆ అవరోధాన్ని తొలగిస్తూ ఈ నూతన విద్యా విధానం ఏమంటుంది అంటే విద్యార్థి ఏ సబ్జెక్టులో అభిరుచిని కలిగి ఉన్నాడో ఆ సబ్జెక్టులను ఎన్నుకొని అధ్యయనం చేయడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. సో ఇలా విద్యార్థి బాటనీ, జువాలజీ, పొలిటికల్ సైన్స్తో పాటుగా తాను అభిరుచిని కలిగి ఉండేటువంటి సంగీతం కానీ, నాట్యం కానీ, చిత్రలేఖనం కానీ మొదలైనటువంటి కో కరిక్యులర్ యాక్టివిటీస్ను కూడా విద్యార్థి తన యొక్క అభిరుచి మేరకే ఎన్నుకునేటువంటి అవకాశంలో ఇక్కడ ఈ విద్యా విధానం కల్పిస్తుంది. సో స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ని ఏ స్థాయిలో పరిచయం చేస్తారు అంటే మధ్యస్థ స్థాయి. ఏ తరగతుల్లో పరిచయం చేస్తారు అని అంటే 6వ తరగతిలో పరిచయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయి వేదికలపైన భారతదేశ నాయకత్వాన్ని పెంపొందించడం కోసం ఈ మధ్యస్థ స్థాయి నుండే విద్యా విధానంలో వృత్తి విద్యను ప్రవేశపెట్టడం జరుగుతుంది. వొకేషనల్ ఎడ్యుకేషన్ వృత్తి విద్యను సైతము 6వ తరగతి నుండే ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరియు ప్రస్తుతము జ్ఞానం పరంగా ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మకమైనటువంటి మార్పులు సంతరించుకోవడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, బిగ్ డేటా అని, మెషిన్ లెర్నింగ్ అని, కంప్యూటర్ భాష అయినటువంటి కోడింగ్ అని, ఈ విధంగా జ్ఞానంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు సంభవిస్తున్నవి. మరి ఆ మార్పులకు అనుగుణంగా భారతీయులు సైతము జ్ఞానాన్ని నిర్మించుకునే విధంగా
వారికి స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ను పరిచయం చేయడం జరుగుతుంది. వృత్తి విద్యను కూడా మధ్యస్థ స్థాయి నుండి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యస్థ స్థాయి నుండి 6వ తరగతి నుండే కంప్యూటర్ భాష అయినటువంటి కోడింగ్ను కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి కారణాలతో ఈ ఎన్పిఈ 2020ని రూపొందించుకోవడం జరిగింది. మరి ఇలా రూపొందించుకున్నటువంటి ఎన్పిఈ 2020 యొక్క ఉద్దేశము, విజన్ ఆఫ్ ఎన్పిఈ 2020ని పరిశీలించినట్లయితే భారతీయులకు నాణ్యమైనటువంటి గుణాత్మకమైనటువంటి విద్యను అందించడం ద్వారా శక్తివంతమైన సుస్థిరమైనటువంటి జ్ఞాన సమాజానికి నేరుగా దోహదపడేటువంటి మరియు భవిష్యత్తును ఊహించి కేంద్రీకృత విద్యా విధానాన్ని రూపొందించడము దీని యొక్క ఉద్దేశం. అంటే ఈ విద్యా విధానము ద్వారా భారతదేశము ఒక శక్తివంతమైన సుస్థిరమైనటువంటి జ్ఞాన సమాజంగా రూపొందాలి మరియు భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు పరిష్కరింపబడేలా ఉండాలి. భవిష్యత్తులో భారతదేశం ఎదుర్కోబోయేటువంటి సమస్యలకు కూడా పరిష్కార మార్గాన్ని సూచించే విధంగా ఈ విద్యా విధానం ఉండాలి. ఇది దీని యొక్క ఉద్దేశం. మరి ఇలా రూపొందించబడినటువంటి ఈ ఎన్పిఈ 2020 నిర్దేశించినటువంటి లక్ష్యాలు, ఎలాంటి లక్ష్యాలను తెలియజేస్తుంది ఎన్పిఈ 2020 అంటే, ఎన్పిఈ 2020 అన్నది అంటే ఈ విద్యా విధానం అన్నది 21వ శతాబ్దికి సరిగ్గా సరిపోయేటువంటి నైపుణ్యాలను భారతీయ విద్యార్థుల్లో పెంపొందించేదిగా ఉండాలి. విద్యలో నాణ్యతను ప్రవేశపెట్టాలి, నాణ్యమైనటువంటి విద్యను అందించాలి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మరియు విద్యలో సమానత్వంను సాధించాలి. అనగా అన్ని వర్గాల వారికి అందరికీ విద్యను అభ్యసించేటువంటి హక్కు ఉంది, నాణ్యమైన విద్యను పొందే హక్కు ఉంది. సో కాబట్టి అందరికీ విద్యను అందించాలి, దట్టు నాణ్యమైనటువంటి విద్యను అందించాలి. ఇది దీని యొక్క లక్ష్యం. మరియు భారత రాజ్యాంగం అన్నది భారత పౌరులకు కొన్ని హక్కులను ప్రసాదించడం జరిగింది మరియు కొన్ని విధులను కూడా వారికి కేటాయించడం జరిగింది. ఈ విద్యా విధానం ఎలా ఉండాలి అంటే, ఈ విద్యా విధానంను అమలుపరచడం ద్వారా భారతీయ పౌరులు వారికి భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులను సంపూర్ణంగా అనుభవిస్తూ వారి యొక్క విధులను సమర్థవంతంగా నెరవేరుస్తూ బాధ్యతాయుతమైనటువంటి పౌర సమాజాన్ని తయారు చేయటము ఎన్పిఈ 2020 యొక్క లక్ష్యం. మరియు ఎన్పిఈ 2020 యొక్క మరో లక్ష్యంను పరిశీలించినట్లయితే భారతీయుల్లో విలువలను పెంపొందించాలి. విలువలు అనేవి ప్రస్తుత సమాజంలో నాటికి అంతరించిపోతూ ఉన్నాయి. సో కాబట్టి ఆ యొక్క విలువలను పెంపొందించి భారతీయుల్లో జీవన నైపుణ్యాలను పెంపొందించి, జీవన నైపుణ్యాలు లైఫ్ స్కిల్స్ అంట వీటిని ఆంగ్ల పరిభాషలో, భారతీయుల్లో విలువలను పెంపొందించి జీవన నైపుణ్యాలను పెంపొందించి సుస్థిరమైనటువంటి శక్తివంతమైన సమాజాభివృద్ధికి దోహదపడేటువంటి పౌర సమాజాన్ని తయారు చేయటము ఎన్పిఈ 2020 యొక్క లక్ష్యము. ఎన్పిఈ 2020 యొక్క విద్యా స్వరూపం. ఎన్పిఈ 2020 సూచించినటువంటి విద్యా స్వరూపము 5+3+3+4 విద్యా స్వరూపం. ప్రస్తుతము మన దేశంలో అమలుపరచబడుతున్నటువంటి విద్యా విధానము ఎన్పిఈ 1986. ఎన్పిఈ 1986 వారు సూచించినటువంటి విద్యా స్వరూపము 10+2+3 ఈ విద్యా స్వరూపాన్ని సూచించారు. అయితే దీనిలో 10+2 అనేది ఏదైతే ఉందో ఈ 10+ అంటే ఎన్పిఈ 1986 వారి యొక్క 10+2 స్థానంలో ఎన్పిఈ 2020 వారు 5+3+3+4 అనేటువంటి విద్యా స్వరూపాన్ని సూచించడం జరిగింది. ఇక్కడ 10+2 స్థానంలో మాత్రమే ఈ విద్యా స్వరూపాన్ని సూచించారు. అభ్యర్థులు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీకు ప్రశ్న సంధిస్తాడు, ఎన్పిఈ 1986లోని దేని స్థానంలో ఎన్పిఈ 2020 తన విద్యా స్వరూపాన్ని సూచించినది అంటాడు. మీకు ఫస్ట్ ఆప్షన్ 10+2+3 అని ఇస్తాడు, 4వ ఆప్షన్ 10+2 అని ఇస్తాడు. అత్యుత్సాహాన్ని ప్రదర్శించేటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఫస్ట్ ఆప్షన్ వద్ద ఈ విధంగా ముగ్గేస్తారు. మరి 10+2+3 అంటే డిగ్రీ విద్య వరకు సూచిస్తుంది. ఎన్పిఈ 2020 విద్యా స్వరూపం 12 తరగతుల వరకు మాత్రమే సూచిస్తుంది. అంటే 10+2 స్థానంలోనే ఈ 5+3+3+4 అనేటువంటి విద్యా స్వరూపాన్ని తీసుకొని రావడం జరిగింది. ముఖ్యమైనటువంటి విషయం, మరి ఎన్పిఈ 1986 ఈ 10+2 విద్యా స్వరూపం ఏ విధంగా ఉంటుంది అంటే ప్రిపరేటరీ స్కూల్ ప్లస్ స్కూల్గా ఉంటుంది. అంటే పూర్వ ప్రాథమిక విద్య, దీన్ని మనం ముద్దుగా అంగన్వాడీ స్కూల్ అని అంటున్నాం. అంగన్వాడీ విద్య మరియు పాఠశాల విద్య అనేది ఉంటుంది. అంగన్వాడీ విద్యలో నర్సరీ, అదేవిధంగా కిండర్ గార్డెన్. ఈ కిండర్ గార్డెన్లో లోయర్ కిండర్ గార్డెన్, అప్పర్ కిండర్ గార్డెన్, ఎల్కేజీ, యూకేజీ అని అంటాం. దీని తర్వాత పిల్లవాడు పాఠశాలకు వస్తాడు. పాఠశాల విద్య అంటే 1 నుండి 12 తరగతుల విద్య. 1 నుండి 12 తరగతుల విద్య, ఇది 10+2. సో దీంతో మనకు అవసరం లేదు.
ఇప్పుడు దీని స్థానంలో ఆవిర్భవించినటువంటి విద్యాస్వరూపము 5+3+3+4. ఇందులో 5 అనగా అంటే మొదటి 5 సంవత్సరాలను అంటే మొత్తం విద్యాస్వరూపాన్ని 1వ తరగతి నుంచి కాదు, పూర్వ బాల్య సంరక్షణ విద్య నుండి అంటే ప్రీ ప్రైమరీ దశ నుండి ప్రీ ప్రైమరీ స్కూల్ నుండి +2 వరకు ఉన్నటువంటి విద్యను 4 స్థాయిలుగా సూచించారు. అందులో మొదటగా 5 అన్నాము అంటే 5 సంవత్సరాల విద్య ఏదైతే ఉందో దీన్ని ఫౌండేషన్ స్టేజ్గా పేర్కొన్నారు. పునాది దశగా పేర్కొంటాం లేదా ఫౌండేషన్ లెవెల్గా పేర్కొంటాం. ఫౌండేషన్ స్టేజ్లో విద్యార్థి ఎన్ని సంవత్సరాలు విద్యను అభ్యసిస్తాడు అంటే 5 సంవత్సరాలు విద్యను అభ్యసిస్తాడు ఇక్కడ విద్యార్థి. మరి ఫౌండేషన్ స్టేజ్లో విద్యార్థి ఏ విద్యను అభ్యసిస్తాడు అంటే ఫౌండేషన్ స్టేజ్ 5 ఇయర్స్గా ఉంది. ఇది మళ్ళీ మనకు 2 రకాలుగా ఉంటుంది. అందులో 3+2 5 అనేది 3+2గా ఉంటుంది. అంటే 3 సంవత్సరాల పూర్వ ప్రాథమిక విద్య. ఇక్కడ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ విద్యార్థి 3 సంవత్సరాల పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసిస్తాడు. దీన్నే ప్రీ ప్రైమరీ అంటాం. దీన్నే మనం సింపుల్గా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్గా పేర్కొంటాం, ఈసీసీఈ విద్యగా పేర్కొంటాం. అంటే 1 సంవత్సరం నర్సరీ, 2వ సంవత్సరం ఎల్కేజీ, 3వ సంవత్సరం యూకేజీ, ఈ విధంగా 3 సంవత్సరాల పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసిస్తాడు. తర్వాత 2 అన్నాం. 2 దట్ ఈజ్ ఈక్వల్ టు గ్రేడ్ 1 అనగా మొదటి తరగతి మరియు గ్రేడ్ 2 అనగా 2వ తరగతి. సో ఈ విధంగా ఫౌండేషన్ స్టేజ్ అనేది ఉంటుంది. ఫౌండేషన్ స్టేజ్లో విద్య ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 5 సంవత్సరాల విద్య అనేది ఉంటుంది. ఫౌండేషన్ స్టేజ్లో ఏ తరగతుల వారు విద్యను అభ్యసిస్తారు అంటే పూర్వ ప్రాథమిక విద్యార్థుల నుంచి మొదలుకొని గ్రేడ్ 2 అంటే 2వ తరగతి వరకు ఉండేటువంటి విద్యార్థులు విద్యను అభ్యసిస్తారు. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. మరి ఏ వయస్సు గల పిల్లలు ఈ దశలో విద్యను అభ్యసిస్తారు అంటే 3 నుండి 8 సంవత్సరాల వయస్సు గల పిల్లలు. ఇది ఎవరి కోసం ఉద్దేశించబడింది? 3 నుండి 8 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం ఉద్దేశించబడింది. ఏ తరగతుల వారు విద్యను అభ్యసిస్తారు అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి, 2వ తరగతి వీరు విద్యను అభ్యసిస్తారు. ఎన్ని సంవత్సరాలు విద్యను అభ్యసిస్తారు? 5 సంవత్సరాలు విద్యను అభ్యసిస్తారు. మీకు టెట్ పరీక్షలో సింపుల్గా ఇట్లాంటి ప్రశ్నలపైన ప్రశ్న సంధించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 2వ దశను పరిశీలించినట్లయితే 3 అన్నాము. దీన్ని ప్రిపరేటరీ స్టేజ్గా పేర్కొన్నారు. సన్నాహక దశగా దీన్ని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థి 3 సంవత్సరాల కాలం పాటు విద్యను అభ్యసిస్తాడు. మరి ఏ తరగతుల విద్యార్థులు ప్రిపరేటరీ స్టేజ్లో విద్యను అభ్యసిస్తారు అంటే 3, 4, 5 తరగతుల విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించడం జరుగుతుంది. మరి ఏ వయస్సు గల పిల్లలు ఈ ప్రిపరేటరీ స్టేజ్లో విద్యను అభ్యసిస్తారు? ఇది ప్రశ్న. ఏ వయస్సు గల పిల్లలు విద్యను అభ్యసిస్తారు అంటే 8 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసిస్తారు. ఇక్కడ మీకు ప్రశ్న సంధిస్తాడు. ప్రిపరేటరీ స్టేజ్లో విద్యార్థి ఎన్ని సంవత్సరాలు విద్యను అభ్యసిస్తాడు? 3 సంవత్సరాలు విద్యను అభ్యసిస్తాడు. ఒక పిల్లవాడు 4వ తరగతి విద్యను అభ్యసిస్తున్నాడు. NPE 2020 విద్యా స్వరూపం ప్రకారం ఆ విద్యార్థి ఈ దశకు చెందుతాడు అని క్వశ్చన్ చేస్తాడు. సన్నాహక దశకు చెందుతాడు. మరి NPE 2020లో సన్నాహక దశ ఏ తరగతుల వారి కోసం ఉద్దేశించబడింది అంటాడు. 3, 4, 5 తరగతుల వారి కోసం ఉద్దేశించబడింది. ఏ వయస్సు వారి కోసం ఉద్దేశించబడింది అంటాడు. 8 నుంచి 11 సంవత్సరాల వయస్సు వారి కోసం ఉద్దేశించబడింది. ఇవే మీకు పరీక్షలో సంధించేటువంటి ప్రశ్నలు. తర్వాత మరో దశ 3 సంవత్సరాల దశను మిడిల్ స్టేజ్ మధ్యస్థ దశగా పేర్కొన్నారు. ఈ మధ్యస్థ దశలో విద్యార్థి 3 సంవత్సరాలు విద్యను అభ్యసించడం జరుగుతుంది. 3 సంవత్సరాల విద్యను అభ్యసిస్తాడు. మరి ఏ తరగతుల వారు ఇక్కడ విద్యను అభ్యసిస్తారు అంటే 6, 7, 8 తరగతుల వారు ఇక్కడ విద్యను అభ్యసిస్తారు. ఏ వయస్సు గల పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసిస్తారు అని ప్రశ్న సంధించినట్లయితే 11 నుంచి 14 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసిస్తారు. ఇది మధ్యస్థ దశ. చివరగా 4 దట్ ఈజ్ ఈక్వల్ టు సెకండరీ స్టేజ్. ఇది మాధ్యమిక దశ. అభ్యర్థులు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము. ఇక్కడ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది మధ్యస్థ దశ, మిడిల్ స్టేజ్. ఇక్కడ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు సెకండరీ స్టేజ్, అది మాధ్యమిక దశ. మధ్యస్థ దశ వేరు, మాధ్యమిక దశ వేరు. అభ్యర్థులు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇంత జాగ్రత్తగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే NPE 2020 ప్రకారము స్పెషలైజ్డ్ సబ్జెక్టులను ఈ దశలో ప్రవేశపెట్టాలి అంటాడు. సమాధానం ఏంటి అంటే మధ్యస్థ దశలో ప్రవేశపెట్టాలి.
అయితే ఇక్కడ మధ్యస్థ దశ మాధ్యమిక దశ రెండు కూడా మిమ్మల్ని గందరగోళానికి గురి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మధ్యస్థ దశ, ఇది మాధ్యమిక దశ. రైట్. స్పెషలైజ్డ్ సబ్జెక్టులను మధ్యస్థ దశలో ప్రవేశపెడతారు. విద్యార్థి ఎన్నుకున్నటువంటి స్పెషలైజ్డ్ సబ్జెక్టులను లోతుగా ఎక్కడ అధ్యయనం చేస్తాడు అంటే మాధ్యమిక దశలో లోతుగా అధ్యయనం చేస్తాడు. క్లియర్? వెరీ గుడ్. సో ఇక్కడ 4th దట్ ఈస్ కాల్డ్ సెకండరీ స్టేజ్, మాధ్యమిక దశ అన్నాం. ఇక్కడ విద్యార్థి 4 సంవత్సరాల విద్యను అభ్యసించడం జరుగుతుంది. 4 సంవత్సరాలు విద్యను అభ్యసిస్తారు. మరి ఏ తరగతుల విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తారు అంటే 9, 10, +1 మరియు +2 తరగతుల విద్యార్థులు, 11, 12 తరగతుల విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తారు. ఇదంతా కూడా పాఠశాల యొక్క విద్యా స్వరూపం. అంటే ఇప్పుడు మనకు 11, 12 తరగతులను ఇంటర్మీడియట్గా పేర్కొంటున్నాం, కళాశాల విద్య. సో ఇప్పుడు ఈ విద్యా విధానం అమల్లోనికి వచ్చినట్లయితే ఇంటర్మీడియట్ తరగతులను పాఠశాలకు అనుసంధానం చేస్తారు. అంటే ఇంటర్మీడియట్ను పాఠశాలలోనే మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇంటర్ బోర్డులు అనేవి రద్దుపరచబడతాయి. సో ఈ విధంగా 9 నుంచి +2 తరగతుల విద్యార్థులకు విద్యను అందించేటువంటి దశను మాధ్యమిక దశగా పేర్కొన్నారు. మరి ఏ వయస్సు గల పిల్లలు మాధ్యమిక దశలో విద్యను అభ్యసిస్తారు అంటే 14 నుంచి 18 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసిస్తారు. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏ దశ ఏ తరగతుల వారికి ఉద్దేశించబడింది అనేటువంటి అంశాలపైన మీకు ప్రశ్న సంధిస్తాడు. సో ఇక్కడ మాధ్యమిక దశ ఈ తరగతుల వారికి ఉద్దేశించబడింది, ఏ దశ ఏ వయస్సు గల పిల్లల వారి కోసం ఉద్దేశించబడింది అంటాడు. సో ఇక్కడ తరగతులు ఇంపార్టెంట్, ఈ వయస్సులు ఇంపార్టెంట్. NPE 2020 యొక్క ప్రాథమిక అంశాలపైన మీకు పరీక్షలో ప్రశ్న అనేది ఉంటుంది కాబట్టి ఈ అంశాలను ఇవి సింపుల్గా తీసుకోకుండా జాగ్రత్తగా నేర్చుకోవలసినటువంటి ఆవశ్యకత నెలకొన్నది. సో ఎవరి కోసం ఉద్దేశించబడినది, ఏ తరగతుల వారి కోసం ఉద్దేశించబడినది అనేటువంటి అంశాలు ఇంపార్టెంట్, వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది NPE 2020 యొక్క విద్యా స్వరూపం. మరి ఈ విద్యా స్వరూపం ప్రకారము భారతదేశంలో విద్యను ఏ వయస్సు నుంచి మొదలుకొని ఏ వయస్సు గల విద్యార్థులకు ఉచితంగా అందిస్తారు అనేది ఒక ప్రశ్న సంధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము RT యాక్ట్ 2009ను పరిశీలించినట్లయితే రైట్ ఆఫ్ చైల్డ్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం 2009. సో ఈ RT యాక్ట్ 2009ను అనుసరించి 6 నుండి 14 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందిస్తాం. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనగా 1 నుండి 8 తరగతుల విద్యను ఉచితంగా అందిస్తాం. మరి ఈ విద్యా విధానాన్ని అనుసరించి ఏ తరగతుల విద్యను భారతీయులకు ఉచితంగా అందిస్తారు, ఏ వయస్సు గల పిల్లలకు విద్యను ఉచితంగా అందిస్తారు. ఇక్కడ ఈ విద్యా విధానంలో అనుసరించి NPE 2020ని అనుసరించి ఉచిత నిర్బంధ విద్యను అందిస్తారు. మళ్ళీ ఇక్కడ ప్రాథమిక విద్య అనకూడదు, ప్రాథమిక విద్య అంటే కేవలం 8 తరగతుల వరకు మాత్రమే. మరి ఇక్కడ NPE 2020 ప్రకారం 12 తరగతుల వరకు ఉచితంగా విద్యను అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రీ ప్రైమరీ నుంచి మొదలుకొని, అంటే దీన్ని మనం సింపుల్గా అంగన్వాడీలుగా పేర్కొంటాము, అంగన్వాడీ విద్య నుండి మొదలుకొని సెకండరీ లెవెల్లో సెకండరీ స్థాయి వరకు ఇక్కడ మీరు గమనించాలి చాలా జాగ్రత్తగా. ఏ స్థాయి నుండి ఏ స్థాయికి అంటే అంగన్వాడీ స్థాయి నుండి సెకండరీ స్థాయి వరకు లేదా మాధ్యమిక స్థాయి వరకు, సెకండరీ లెవెల్ మాధ్యమిక స్థాయి వరకు. ఒకవేళ తరగతులను పరిశీలించినట్లయితే 12 తరగతుల వరకు ఉచితంగా విద్యను అందించడం జరుగుతుంది. తరగతుల పరంగా అంగన్వాడీ నుంచి 12 తరగతుల వరకు. మరి వయస్సు పరంగా పరిశీలించినట్లయితే అంగన్వాడీ ఏ వయసుతో ప్రారంభమవుతుంది అంటే 3 సంవత్సరాలతో ప్రారంభమవుతుంది. +2 వరకు అన్నాం కదా, +2 ఏ వయసుతో ఎండ్ అవుతుంది అంటే 18 సంవత్సరాలతో పూర్తి అవుతుంది. సో కాబట్టి వయస్సుల పరంగా పరిశీలించినట్లయితే NPE 2020 అన్నది 3 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి బాలబాలికలకు ఉచితంగా నిర్బంధంగా విద్యను అందిస్తుంది. మరి ఎన్ని సంవత్సరాల విద్యను అందిస్తుంది ఇక్కడ మీకు క్వశ్చన్ చేస్తాడు. NPE 2020 ప్రకారము ఈ విద్యా విధానము భారతీయులకు ఎన్ని సంవత్సరాల ఉచిత విద్యను అందిస్తుంది అని ప్రశ్న సంధిస్తాడు. ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటారు, 3 సంవత్సరాల నుంచి ప్రారంభమవుతుంది, 18 సంవత్సరాల వరకు నేర్చుకుంటారు. మీకు ఫస్ట్ ఆప్షనే ఎన్ని సంవత్సరాలు విద్యను ఉచితంగా నేర్చుకుంటారు అని మీకు ప్రశ్న సంధిస్తే ఆప్షన్స్ ఈ విధంగా ఇస్తాడు. 18 సంవత్సరాలు,
ఆర్టీ ప్రకారం కన్ఫ్యూజ్ మిమ్మల్ని చేయాలి కాబట్టి 14 సంవత్సరాలు మరో ఆప్షన్ ఇస్తాడు, తర్వాత 15 అని మరో ఆప్షన్ ఇస్తాడు, తర్వాత 12 సంవత్సరాలు, ఈ విధంగా ఆప్షన్స్ సంధిస్తాడు. మన ప్రశ్న ఏంటి? ఎన్పిఈ 2020 ప్రకారము ఒక విద్యార్థి ఎన్ని సంవత్సరాలు ఉచితంగా విద్యను పొందుతాడు అంటే ఇక్కడ మనకు చివరిగా మన మైండ్లోనికి ఏమొస్తుంది అంటే 18 అనేది వస్తుంది. అక్కడ ఫస్ట్ ఆప్షన్ కూడా 18 ఉంది. అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ 18ను మనం ఆన్సర్గా ఎన్నుకున్నాం అనుకోండి, మనము తప్పు చేసినట్లు అవుతుంది. ఎందుకు అంటే ఈ ఎన్పిఈ 2020 అన్నది ఎన్ని సంవత్సరాల విద్యను అందిస్తుంది అంటే 3 సంవత్సరాల నుంచి ప్రారంభమవుతుంది, 18 సంవత్సరాలతో పూర్తి అవుతుంది. ఆ విధంగా ఇక్కడ మీరు గమనించాలి చాలా సింపుల్గా 5 + 3 + 3 + 4 4 + 3 7 + 3 10 10 + 5 దట్ ఈజ్ ఈక్వల్ 15 అంటే 15 సంవత్సరాల ఉచిత విద్యను అందిస్తుంది. 15 సంవత్సరాల ప్రకారంగా 15 సంవత్సరాల ఉచిత విద్య. ఏ సంవత్సరాల పిల్లలకు ఉచిత విద్య అంటే 3 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు ఉచిత విద్య. ఏ తరగతుల వారికి అనంటే నర్సరీ నుంచి మొదలుకొని 12 తరగతుల వరకు ఉచిత విద్య. ఏ స్థాయిల వారికి అంటే పునాది దశ నుంచి మొదలుకొని ఫౌండేషన్ స్టేజ్ నుంచి మొదలుకొని మాధ్యమిక స్థాయి వరకు. సో ఇవే ప్రశ్నలు మీకు పరీక్షల్లో సంధించడానికి అవకాశము ఉంటుంది. ఎన్పిఈ 2020 యొక్క ఆధార పత్రంలో మొత్తంగా 4 భాగాలు 27 చాప్టర్స్ కలవు. మీకు ఇక్కడ సింపుల్గా ప్రశ్న సంధిస్తాడు. ఎన్పిఈ 2020 ఆధార పత్రంలోని భాగాలు చాప్టర్స్ సంఖ్య వరుసగా అంటాడు. సో మనము ఎన్నుకునేటువంటి ఆప్షన్ ఎలా ఉండాలి అంటే 4 భాగాలు 27 చాప్టర్స్గా ఉండాలి. సో వరుసగా అన్నాడు కాబట్టి 4 భాగాలు 27 చాప్టర్స్. అందులో మొదటి భాగము ప్రాథమిక విద్య, రెండవ భాగము ఉన్నత విద్య, మూడవ భాగము శ్రద్ధ చూపవలసినటువంటి అంశాలు, 4వ భాగము పాలసీ అమలు విధానం. మొత్తంగా 27 చాప్టర్స్ కలవు. అందులో ప్రాథమిక విద్యను గురించి 1 నుండి 8 వరకు గల చాప్టర్స్ తెలియజేస్తాయి. ప్రాథమిక విద్య అనే భాగంలో 1 నుండి 8 చాప్టర్స్ కలవు. ఉన్నత విద్య అనేటువంటి ఈ భాగంలో 9 నుండి 19 వరకు చాప్టర్స్ కలవు. శ్రద్ధ చూపవలసినటువంటి అంశాలు అనేటువంటి ఈ భాగంలో 20 నుండి 24 చాప్టర్స్ కలవు. 4వ భాగమైనటువంటి పాలసీ అమలు విధానంలో 25 నుండి 27 వరకు చాప్టర్స్ కలవు. ఇవి భాగాలు చాప్టర్స్. అయితే మీకు టెట్ సిలబస్లో ఏపీ వాళ్ళకు రిలీజ్ చేసినటువంటి టెట్ సిలబస్లో క్లియర్గా ఏమని ఇచ్చాడు అంటే ఎన్పిఈ 2020 మరియు ఈసీసీ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ మరియు టీచర్ ఎడ్యుకేషన్ ఇవి మనకు సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలు. అంటే ఎన్పిఈ 2020 యొక్క ప్రాథమిక అంశాలు, అదేవిధంగా పూర్వ బాల్య సంరక్షణ విద్య, ఉపాధ్యాయ విద్య ఇది సిలబస్లో ఇచ్చాడు. ఇక్కడ ప్రాథమిక విద్యలో 1 నుంచి 8 వరకు చాప్టర్స్ కలవు. అందులో మొదటి భాగం ప్రాథమిక విద్యలో 8 చాప్టర్స్ కలవు. అందులో మొదటి చాప్టర్ ఏంటి అని అంటే పూర్వ బాల్య సంరక్షణ మరియు విద్య, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ ఇది మొదటి చాప్టర్. రెండవ చాప్టర్ ప్రాథమిక స్థాయిలో అక్షరాస్యత మరియు గణితం. ఈ భాగంలో 3వ చాప్టర్ను పరిశీలించినట్లయితే డ్రాప్ అవుట్స్ సంఖ్యను తగ్గించడం, అన్ని స్థాయిలలో సార్వత్రిక విద్యను సాధించడం. మరి ఎన్ని స్థాయిలు కలవు మనకు ఎన్పిఈ 2020 విద్యా స్వరూపంలో అంటే 4 స్థాయిలు కలవు. 4 స్థాయిలలో సార్వత్రిక విద్యను సాధించాలి. ఇది 3వ చాప్టర్. తర్వాత 4వ చాప్టర్ను పరిశీలించినట్లయితే పాఠ్య ప్రణాళిక మరియు బోధనా శాస్త్రం. 5వ చాప్టరు ఉపాధ్యాయ విద్య, టీచర్ ఎడ్యుకేషన్. 6వ చాప్టరు విద్యలో సమానత్వం, ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్. ఇది ఎన్పిఈ 2020 వారి యొక్క ఒక లక్ష్యం. విద్యలో సమానత్వము మరియు సమ్మిళిత విద్య, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అన్నది 6వ చాప్టర్. 7వ చాప్టరు పాఠశాల సముదాయాలు, స్కూల్ కాంప్లెక్సెస్ ఆర్ స్కూల్ క్లస్టర్స్ అన్నది 7వ చాప్టర్. తర్వాత 8వ చాప్టర్ను పరిశీలించినట్లయితే ప్రాథమిక విద్య యొక్క ప్రమాణాలు, ప్రాథమిక విద్యకు ఉండవలసినటువంటి ప్రామాణికాలు అన్నది ప్రమాణాలు లేదా
ప్రామాణికాలు అన్నది 8వ చాప్టర్. సో ఇది ఈ విధంగా మనకు 4 భాగాలు 27 చాప్టర్స్ కలవు. అందులో మొదటి భాగం ప్రాథమిక విద్య. ప్రాథమిక విద్యలో 8 చాప్టర్స్ కలవు. ఒక్కసారి మన సిలబస్ను పరిశీలించినట్లయితే ఎన్పి 2020 గురించి ఇచ్చారు, ఈసీసీని గురించి ఇచ్చారు, టీచర్ ఎడ్యుకేషన్ గురించి ఇచ్చారు. సో ఎన్పి 2020 యొక్క ప్రాథమిక అంశాలను గురించి మనం నేర్చుకోవాలి. అంటే ప్రాథమిక విద్యను గురించి ఏం చెప్పింది, ఉన్నత విద్యను గురించి ఏం చెప్పింది, ఇతర అంశాలు ఏం చెప్పింది అనేటువంటి విషయాలపైన స్పష్టమైన అవగాహన ఉండాలి, ప్రాథమిక అవగాహన ఉండాలి. మరియు ఈసీసీ అని క్లియర్గా ఇచ్చాడు కాబట్టి ఈ మొదటి చాప్టర్ ఏదైతే ఉందో ఈ మొదటి చాప్టర్ను సంపూర్ణంగా నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. తర్వాత టీచర్ ఎడ్యుకేషన్ అన్నాడు. సో టీచర్ ఎడ్యుకేషన్ ఎన్నో చాప్టర్, 5th చాప్టర్. సో ఈ 5th చాప్టర్ను గురించి మనము సంపూర్ణంగా సమగ్రంగా నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత నెలకొన్నది. సో ఈసీసీ అనేది 1st చాప్టర్, టీచర్ ఎడ్యుకేషన్ అనేది 5th చాప్టర్. సో ఆ విధంగా ఇందులో మొత్తంగా 8 చాప్టర్స్ కలవు. ఇప్పుడు ఒక్కో చాప్టర్ల గురించి మనము వివరంగా నేర్చుకోవాలి.